యూదులకు ఎలా ఉన్నాడంట? ఒక ఆటంకంగా ఉన్నాడంట. అదేంటది? యూదులకు ఆటంకంగా ఉన్నాడంట. యూదులంటే ఎవరు? దేవుని ప్రజలు. దేవుని ప్రజలకే ఆయన ఆటంకంగా ఉన్నాడు. నువ్వు పక్కకుండు ప్రభు అంటున్నారు. మేము ఇంకో క్రీస్తుని తెచ్చిపెట్టుకుంటాం. నువ్వు ఇక్కడ కూర్చో, లేకపోతే నువ్వు మా చర్చిలోకి రావద్దు. దేవుని ప్రజలు ఏమంటున్నారు ప్రభుని? ఆటంకంగా భావిస్తున్నారు. వాక్యాన్ని ఆటంకంగా భావిస్తారు. అయ్యో, ఈ వాక్యం లేకపోతే బాగుండేది, వాక్యంలో ఇలా చెప్పకుండా ఉంటే బాగుండేది. వాక్యమై ఉన్న ప్రభు, సిలువ వేయబడినటువంటి ప్రభు యూదులకు, దేవుని ప్రజలకు ఆటంకంగా ఉన్నాడంట. సంఘాలలో యేసుక్రీస్తు ప్రభు వారే, సిలువ వేయబడిన క్రీస్తే ఆటంకంగా ఉన్నాడు. వద్దయ్యా అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? వేరొక యేసుని ఆరాధిస్తాం, మాకు ఇష్టం వచ్చినట్లుగా మేము ఆరాధిస్తాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరిని నువ్వు ఆరాధిస్తున్నావు? నీకు ఆయన ఆటంకంగా ఉన్నాడా? రక్షణకరంగా ఉన్నాడా?